హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం హోమ్మేడ్ తందూరి అండ్ మండీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం మనం ఒక 1 కేజీ కోడిని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ కోడి, అది స్కిన్లెస్ తీసుకోవాలి. అండ్ ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మసాలా ఐటమ్స్ ఏమున్నాయో నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ కోడిని మనం ఇనీషియల్గా లెమన్తో మ్యారినేట్ చేసుకోవాలి. మనం కోడిని ముందుగానే నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లోపలికి మసాలా కానీ స్పైసెస్ కానీ అవి మొత్తం మంచిగా లోపలికి వెళ్ళి బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ లెమన్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన లైట్గా సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్. ఇది మ్యారినేషన్ కాదు, ఇది ఇనీషియల్ మ్యారినేషన్ మాత్రమే. నెక్స్ట్ ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కోడిని లోపల సైడ్ అండ్ బయట సైడ్ కూడా పెట్టుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత మనం ఇది ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. లోపల కూడా సేమ్ సాల్ట్, కారం ఇవన్నీ లోపల కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కేవలం ఇనీషియల్ మ్యారినేషన్ మాత్రమే. నెక్స్ట్ ఇది మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలాస్, ఇందులో నేను ఏమి యాడ్ చేశానంటే పెరుగు, ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, లైట్గా లెమన్ కూడా పిండుకున్నాం. ఇవన్నీ కలిపేసి దగ్గరగా మంచి గ్రేవీ పేస్ట్ చేసుకోవాలి. మనం ఈ పేస్ట్ని మళ్ళీ కోడికి యాస్టీస్ మనం ఇనీషియల్ మ్యారినేషన్ ఎలా చేసామో అట్లానే మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. కోడికి ఆ ఘాట్లు పెట్టిన దగ్గరికి మన లోపలికి పెట్టుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ అనేది లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో చూసారా వీడియోలో ఎలా చూపిస్తున్నామో అట్లానే మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కంప్లీట్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర అండ్ ఆనియన్స్ లీవ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి కోడి లోపల పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే లోపల మంచి అరోమా అనేది తెలుస్తుంది మనకి. ఇలా అయితే రెడీ చేసాం దీన్ని బాగా మేకప్ వేసేసి. అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకోవాలి. మేము ఫ్రిడ్జ్లో పెట్టేది వీడియో తీయలేదు, కానీ ఇది 2 అవర్స్ పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా వచ్చింది అవుట్పుట్, ఇది తీసాము. అండ్ ఇప్పుడు మేము లెమన్ కూడా పెట్టాము ఫ్రెండ్స్. అది పెట్టి మీరు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టొద్దు, అది చేదు వచ్చేసిద్ది అనమాట అట్లా ఉంచితే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో పెడదాము. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టే ముందు దీనికి లైట్గా ఆయిల్ అనేది మనం యాడ్ చేయాలి. సో మనం అలా డ్రైగా పెట్టేస్తే బాగా డ్రైగా వస్తుంది ఫ్రెండ్స్. అట్లా కాకుండా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. దీనికి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఫ్రంట్ రాసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇటు తిప్పేసి బ్యాక్ సైడ్లో కూడా మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఎస్, బ్యాక్ సైడ్లో కూడా ఆయిల్ యాడ్ చేసాం. అంటే ఈవెన్గా అటు ఇటు కూడా ఈవెన్గా మనకి కుక్ అవుతుంది అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. సో మనం ముందుగానే ఎయిర్ ఫ్రైని ప్రీహీట్ చేసుకోవాలి. 180 degreesలో 25 minutes ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం కోడిని అందులో పెట్టాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రేవీ ఉంది కదా, దానిపైన యాడ్ చేద్దాం. యాడ్ చేసి మళ్ళీ సేమ్ 25 minutes 180 degrees దగ్గర పెట్టి మనం హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ప్రీహీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ముందుగానే అది ఎయిర్ ఫ్రై అనేది హీట్ ఎక్కి కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట మనకి. సో 25 minutes అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎస్, ఇది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. 2 sides కుక్ అవ్వాలి కదా మనకి. ఇప్పుడు ఇటు సైడ్ ఫ్లిప్ చేసుకున్నాము. మళ్ళీ సేమ్ అంతే ఎయిర్ ఫ్రైలో పెట్టేసి 25 minutes 180 degrees కింద హీట్ చేసుకోవాలి. సో చూద్దాం ఫ్రెండ్స్, వెయిట్ చేద్దాం ఫైనల్ అవుట్పుట్ మనకి ఎలా వస్తుందో. ఎస్, ద యమ్మీ కోడి ఈజ్ రెడీ టు గార్నిష్ అనమాట. సో మనకి కోడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో నేను బిర్యానీ ప్రాసెస్ ఎక్కువ చెప్పలేదు ఫ్రెండ్స్, మీకు ఎలాగో యూజువల్ తెలుసు కదా బిర్యానీ ఎలా చేసుకోవాలో. సేమ్ బిర్యానీ చేసేసాం. పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ లైట్గా నెయ్యి యాడ్ చేసాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని మనం మండీ ప్లేట్ అనేది రెడీ చేసుకోవాలి. బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక 10 minutes పైన వెయిట్ అనేది పెట్టేసి అట్లా ఉంచాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది బిర్యానీ. సో మనం ఇది వీడియో క్లిప్ ముందుకు వచ్చేసినట్టుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే మనం రైస్ స్ప్రెడ్ చేసేది వీడియో ఉంటుంది, అది నెక్స్ట్ వచ్చినట్టుంది.
చూద్దాం ఎట్లాగా మనం బిర్యానీ తీసుకొని ప్లేట్‌లో మనం రెడీ చేసామో. ముందుగా రైస్ తీసుకొని మనం మండీ ప్లేట్‌లో మొత్తం మంచిగా సర్వ్ చేసుకోవాలి దాన్ని. సర్వ్ చేసుకున్న తర్వాత ముందు మనం గార్నిష్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, లెమన్ అండ్ మాకు ఇంట్లో క్యారెట్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో, అందుకని చెప్పి బీట్రూట్ పెట్టాం మేము. బీట్రూట్ ఇవన్నీ పైన మనం దాన్ని గార్నిష్ కోసం యూజ్ చేసాం. ఫస్ట్ ప్లేట్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి బిర్యానీ రైస్‌ని. సో, ఇది మనకు మండీ లుక్ రావాలంటే ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి అండ్ ఈ వెజిటబుల్స్ అన్నీ ఉండాలి. ఇవన్నీ మంచిగా అరేంజ్ చేసుకున్నాం దాని మీద. టమాటోస్, బీట్రూట్స్ అండ్ మా హస్బెండ్ అయితే ఫ్రెండ్స్ అసలు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశారు. ఆయన క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలసలు. మనం యాక్చువల్‌గా అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాము. కిస్మిస్ అండ్ బాదం జీడిపప్పు. ఈయన అయితే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేయమని చెప్పారు. అది కూడా యాడ్ చేసాం ఫ్రై చేసి. బిర్యానీ రైస్ అయితే మంచిగా అరేంజ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం మధ్యలో కోడిని పెట్టుకోవాలి. అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. మనం కోడిని పెట్టిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. కోడిని కూడా పెట్టుకున్నాం. దాని మీద కూడా గార్నిష్ చేసాం ఫ్రెండ్స్. అందులోకి రైతా చేశాను అండ్ చికెన్ కర్రీ చేసాం. సో, ఫైనల్‌గా అయితే స్ప్రైట్ కూడా యాడ్ చేసుకొని తాగేసి మంచిగా ఫ్యామిలీ అంతా కూర్చొని లాగిచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మా